దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. నిజమే, దేవాది దేవుడు మనుషులందరూ రక్షణ పొందవలనేది ఆయన యొక్క ఉద్దేశం. మనుషులందరూ రక్షణ పొందవలనేది ఆయన యొక్క సంకల్పం. మనుషులందరూ నరక శిక్ష తప్పించుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం. అందరూ పరలోక రాజ్యమునకు వారసులు కావాలనేది ఆయన యొక్క సంకల్పం. అందరూ అద్వితీయ సత్యదేవుడిని, రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఎరగాలనేది దేవుని యొక్క సంకల్పం. అట్లయితే అనేకులు ప్రభువులోనికి రాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అది అతనికి వెర్రితనముగా ఉన్నది. అవి ఆత్మానుభవం చేతనే వివేశింపదగును కనుక అతడు వాటిని. So what we learn from this verse is that the soulless person, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. సోలిస్ పర్సన్ అంటే ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు ఏం చేయాలంట? ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపుడు. ఐ కాంట్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఆఫ్ ద గాడ్. దేవుని విషయములను అట్టివాడు గ్రహింపలేడు. చూడండి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, ఆత్మ సంబంధమైన మనుషులు ఉన్నారు, ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు, వారికి దైవికమైన జ్ఞానం ఉంటుంది. ప్రకృతి సంబంధమైన మనుషునికి ప్రకృతి సంబంధమైన ఆలోచనలు ఉంటవి. ప్రకృతి సంబంధమైన మనుషుడు, రోమిలకు రాసిన పత్రిక 1:18 నుంచి కనుక మనం చదువుకుంటూ వస్తే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ప్రకృతిని పూజిస్తూ వస్తాడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైనటువంటి విషయములను ఏం చేయలేడంట? గ్రహించలేడు. ఆ కారణం చేత వానికి గ్రాహ్యం కాదు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎప్పుడైతే మనుషుడు ప్రకృతి సంబంధిగా ఉంటాడో అట్టివాడు దేవుని సంగతులను ఎరుగడు. వీధిలోకి వెళ్ళి ఆత్మ సంబంధమైన సంగతులను బోధిస్తూ వస్తే తిరగబడుతూ వస్తాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. వీధిలోనికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడుతుంటే ప్రకృతి సంబంధమైనటువంటి వాడు, ప్రకృతిని పూజించేటువంటి వాడు తిరగబడుతూ వస్తాడు. వానికి అది ఇష్టం కాదు. వాడికి కారణం ఏంటంటే వాడు అర్థం చేసుకోలేని కారణం చేతనే. ప్రకృతి సంబంధమైన మనుషుడు కనుక ఆత్మ సంబంధమైన విషయాలను వాడు అర్థం చేసుకోలేడు కనుకనే వాడికి అది ఇంపుగా ఉండదు, ఇష్టంగా ఉండదు. రెండవది, ఎందుకు అటువంటి వారు రక్షణ అనుభవంలోనికి రాలేరు? అటువంటి వారు పరలోక సంగతులను ఎరగలేరు. అటువంటి వారు నరక శిక్షకు మాత్రమే పాత్రులు కానీ పరలోక రాజ్యములకు వారు వారసులు కాలేరు. అటువంటి వారు స్వర్గానికి వారు రాలేరు. రెండవ సంగతి ఏంటి అంటే, 2వ పత్రికలోనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:3. 2వ పత్రిక 4:3 చదవండి. ఆ సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. సువార్త మరుగు చేయబడిన ఎడల ఎవరి విషయంలో మరుగు చేయబడుతూ వచ్చింది? సువార్తను మరుగు చేయబడిన ఎవరి విషయంలో మరుగు చేయబడుతూ వచ్చింది అంటే నశించున్న వారి విషయంలోనే అది మరుగు చేయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఇది దైవ మర్మము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము అనేకులకు ఎందుకు గ్రహించలేకపోతూ వస్తున్నారంటే అది వారికి వారు అనుకున్నారు ఈయన దేవుడు కదా ఎందుకు సిలువ పైన అంటే అసహాయకుడుగా, నిస్సహాయకుడుగా, బలహీనుడుగా, శక్తి లేనివాడుగా మరి అయిపోయినటువంటి వాడు, సిలువపై వ్రేలైనటువంటి వాడు, శవముగా మారినటువంటి వాడు నాకేం సహాయం చేయగలడు? దేవుడు అనేటువంటి వాడు వీరుడై ఉండాలి, దేవుడు అనేటువంటి శక్తిమంతుడై ఉండాలి. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు వీరుడే,
యేసుక్రీస్తు ప్రభువారు సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. యేసుక్రీస్తు ప్రభువారు శూరుడే, శక్తిమంతుడే, నేను సర్వశక్తిమంతుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అబ్రహాముతో అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. మంచిది, సర్వశక్తి గల దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడు శిలువ పైన ఎందుకు మరణిస్తూ వచ్చాడంటే మానవాళి పాప పరిహారం నిమిత్తమై రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదు గనక యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు మానవలోకంలో మనుషురీతిగా జన్మించి రక్తము చిందించవలసిన వచ్చిన గనక ఆయన ఇష్టపూర్వకంగా రోమా సైనికులు అప్పగింపబడిన వాడే, అన్యాయపు తీర్పు పొందినటువంటి వాడే, కలవరి శిలువలో పొడవబడిన వాడే, గుచ్చబడిన వాడే, ముళ్ళగిరిని ధరించబడినటువంటి వాడే రక్తము చిందిస్తూ వచ్చాడు. రక్తము చిందించకుండా మానవాళి పాపములకు ప్రాయచిత్తము జరగదు. ప్రియా సహోదరి సహోదర, మానవాళిని పాపం నుంచి తప్పించడానికి కొరకాయ ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన ఈ లోకంలో ఆయన ఏమని చూస్తే శిలువపై మరణించవలసి వచ్చింది. ఆయన మరణిస్తూ వచ్చాడంటే శక్తిహీనుడు కాదు, ఆయన మరణిస్తూ వచ్చాడంటే బలహీనుడు కాదు, ఆయన మరణిస్తూ వచ్చాడని చెప్పేసి ఆయన అంటే అసమర్థుడు కాదు, ఆయన మహాశక్తి కలిగిన వాడు. ఎటువంటి శక్తి అంటే మహత్తు గల మాట చేత సృష్టిని జరిగించినటువంటి వాడు, మహత్తు గల మాట చేత ఆకాశం సృజించినటువంటి వాడు, మహత్తు గల మాట చేత సూర్యచంద్ర నక్షత్రాలు సృజించినటువంటి వాడు, ఆకాశ భూములను సృజించినటువంటి వాడు, మహత్తు గల మాట చేత మనుషుడు మరణిస్తూ వచ్చినప్పుడు, లాజరు అనే వ్యక్తి మరణిస్తూ వచ్చినప్పుడు, లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు శరీరం కుళ్ళి కంపు కొడుతున్న సందర్భంలో దూరం నుండి లాజరు బయటికి రామనగానే మాట చేత చనిపోయినటువంటి వాడు బయటకు వచ్చినటువంటి వాడు, ఒకరిని చనిపోయిన వాడిని బయటికి పిలవగలుగుతూ వచ్చాయంటే ఆయనకు మరణములు మరణ బంధములు ఆయనను బంధింపనేరవు, బంధింపచాలవు. అటువంటి వాడు కేవలము శిలువ పైన అంటే నిస్సహాయకుడిగా మరణిస్తూ వచ్చాయంటే ప్రియా సహోదరి సహోదర, దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ. ఇది దైవం మర్మము. నీవు నశించిపోతున్నావు కనుకనే నీకు ఈ విషయం అర్థం కావడంలా. మొట్టమొదటి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని రక్షణ అర్థం చేసుకోలేడు. రెండవది నశించిపోతున్నటువంటి వ్యక్తి ఆయన రక్షణ కార్యములను అర్థం చేసుకోలేడు. మూడవ వ్యక్తి అర్థం చేసుకోలేకపోవడానికి కారణము రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమి, నీతి మంతుడు లేడు, ఒక్కడునో లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి. తర్వాత ఇంకో మాట చెప్తే వస్తాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, కలిసి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి మొట్టమొదట రక్షణను అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి? సర్వలోకమునకు రక్షణ తీసుకొచ్చినప్పుడు దేవాదేవుడు మనుషులందరూ కూడా రక్షణ పొందకుండా ఉండడం గల కారణం ఏంటంటే వాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. రెండవది నశించిపోతున్నటువంటి వాడు. మూడవది స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ఏం చేస్తాడంట? సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటాడు. దేవుని విషయాలు చెప్తుంటే ఏం చెప్తాడంటే వాడు దేవుని మాటలకు విలువనివ్వడు. ఏం చేస్తాడంట? తన సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ వస్తాడు. దేవుడు ఏమన్నాడు? మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నాయో అంత ఉన్నతముగా ఉన్నదని చెప్తూ వచ్చాడు. కానీ మనుషులు ఏం చేస్తాడంట? దేవుని యొక్క సంగతులకు చోటు ఇవ్వడు. ఏం చేస్తాడంట? సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటూ వస్తాడు. సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వాడు దేవుని రక్షణలోనికి రాలేడు. దేవుడు అనుగ్రహించిన రక్షణను స్వీకరించలేడు. 4వ సంగతి. ఇది 3వ సంగతి. రెండవ అంటే అర్థం చేసుకునే విషయంలో ప్రకృతి సంబంధమైన మనుషులు అర్థం చేసుకోలేడు. నశించిపోయేవాడు అర్థం చేసుకోలేడు. స్వబుద్ధిని ఆధారం చేసుకునేవాడు రక్షణ వివరములను అర్థం చేసుకోలేని కారణము చేత వాడేమవుతున్నాడంటే రక్షణ అనుభవంలోనికి రాలేని వాడుగా ఉన్నాడు. రెండవ సంగతి, ఎందుకు రక్షణ అనుభవంలోకి రావట్లేదు? ఎందుకు కొద్దిమంది మాత్రమే రక్షణ అనుభవం కలిగిన వారుగా ఉంటున్నారు? ఎందుకు కొద్దిమంది మాత్రమే దేవుని ఎరుగుతూ వస్తున్నారంటే రెండవ విషయము చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం.
యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. చదవండి. అదే, భూదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునివాడా, నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకమో. నేను నీ దేవుడైనా ఉన్నాను, దిగులు పడకమో. నేను నిన్ను చాలు, నేను నిన్ను బలపరుతును. నేను అంటే ఇక్కడేం నేర్చుకుంటున్నాం మనము? రెండవ వ్యక్తి, ఒకటి అర్థం చేసుకోలేని వాడు. రెండవది ఏం చేస్తాడంట? రెండవ సంగతి, వాడు రక్షణ అనుభవంలోనికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత నేను నిలబడగలనో లేదో. రక్షణ పొందిన తర్వాత నేను నిలబడగలనా లేదా? బాప్తీసం తీసుకోమంటామో, తీసుకుంటే పడిపోతాను. బండి ఉందనుకోండి, తోలితే పడిపోతాను అనుకునే వాడికి ఎప్పటికి రాదు అది. అమ్మో బండి తోలితే పడిపోతాను అనుకునే ఎప్పటికి రాదు. కారు ఉందనుకోండి, కారు నేర్చుకుంటే తోలగలనో లేదో అనుకునే వాడికి ఎప్పటికి రాదు. బండి ఎప్పటికి రాదు, 2 వీలర్ రాదు, 4 వీలర్ రాదు. ఏదైనా చేస్తే అమ్మో నేను చేయగలనో లేదో అని అనుకునేవాడు ఆ కార్యంలో ఏం చేయలేడు. ప్రావీణ్యుడు నేర్చుకోలేడు. బండి నేర్చుకోలేడు, భయపడేవాడు బండి నేర్చుకోలేడు, తర్వాత కారు నేర్చుకోలేడు, ఇంకేం కూడా నేర్చుకోలేడు. గమనిస్తూ వచ్చామంటే ఇప్పుడు వాళ్ళలో భయమో, అపనమ్మిక. నేను కనుక రక్షింపబడితే నిలబడగలనా, నేను బాప్తిసంలో పాలు పొందితే నేను నిలబడగలనా అని ఏం చేస్తాడంటే సంశయిస్తూ వస్తాడు. అంటే ఏం చేస్తూ వస్తుంటే భయాన్ని బట్టి ఏం చేస్తాడంటే రక్షణ అనుభవంలోనికి రాలేడు. రక్షణ అనుభవం నేను పడిపోతానేమో, జారిపోతానేమో, కడ వరకు ఉండలేనేమో అనే భయం. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించలేడు. ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభు చేసిన వాగ్దానం ఏంటి? భయపడకము, నేను నీకు తోడైండెదను, భయపడకము, నేను నిన్ను ఆదుకున్నదను, భయపడకము, నేను నిన్ను బలపరిచేదనని ప్రభువారు ఏం చేస్తున్నారంటే ధైర్యం చెప్తూ వస్తున్నాడు. ప్రక్క నుండి ధైర్యం చెప్పినట్లుగా కనపడతాం. చూడండి, యూదా 24వ వచనం. యూదా 24వ వచనం. యూదా 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకునో, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుకు. కాబట్టి శక్తి కలిగిన తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడు. భయపడుతారు, అనేకులు భయపడతారు. రక్షణ పొందాలంటే భయం. నేను నిలబడగలనో లేదో. నేను ఒకవేళ రక్షింపబడి నీది బాప్తిస్మం సాక్ష్యం ఇస్తే అనేకులు చూస్తే, రేపు నేను సారిపోతే, రేపు నేను పడిపోతే ఏమనుకుంటారు? దేవుని నామానికి అవమానం వస్తుంది కదా అనే భయం ఉంటుంది. అని ప్రభు ఏం చెప్తూ వస్తున్నాడు? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడగలను అన్నాడు. మరి నిర్దోషులుగా దేవుని ఎదురు మేము నిలబెడతాను అంటూ వస్తున్నాడు. కాబట్టి భయం అర్థం చేసుకోలేని వాడు రక్షింపడలేడు, భయపడేవాడు రక్షణ అనుభవంలోనికి రాలేని వాడుగా ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమునిస్తున్నాను గనక అవి ఎన్నటికి బై నో మీన్స్ పెరిస్. బై నో మీన్స్, ఎన్నటికి ఏ విధము చేతన నేను వాడికి నిత్య జీవముని ఇస్తూ వస్తున్నాను కనుక అవెన్నటికి నశించవు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ప్రభు మనల్ని రక్షించిన కారణం చేత నీవు నేను ఎన్నటికి తప్పిపోం, నీవు నేను ఎన్నటికి పడిపోం, నీవు నేను ఎన్నటికి నశించిపోం. ఎందుకంటే ప్రభు వారు మనకు నిత్య ఇస్తూ వచ్చాడు. రక్షణ పొందిన క్రొత్తలో నేను ఏదో చదువుకుంటూ వస్తున్నాను, వాక్యం చదువుకుంటూ వస్తే ఏమంటే నాకు ఒక వాక్యం నాకు నెగిటివ్గా వచ్చింది, నాకు అననుకూలంగా వచ్చింది ఆ మాట. నాకు అననుకూలంగా వస్తే కంగారు పుట్టింది, భయం పుట్టింది. చివరికి సాతాను ఏం చేస్తూ వచ్చాయంటే ఆ మాట ద్వారా నేను రక్షణ పొంది సరైనదేనా అని ఏం చేస్తూ వచ్చాయంటే నాకు లోపల సాతాను ఏం చేస్తూ వచ్చాయంటే మొదలుపెట్టాడు. వాడికి కావాల్సింది అది. ఏం చేస్తూ వచ్చానంటే ఈ బైబిల్ సంకలో పెట్టుకున్నాను.
ఈ బైబిల్ సంఖలో పెట్టుకొని ఏం చేశానంటే, అప్పుడు నేను యూనివర్సిటీలో చదువుతున్నాను, ప్రీవియస్ ఇయర్ చదువుతున్నాను. సంఖలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాలనీ అంటాం కదా, ఏమంటారు దాన్ని, వైఎస్ఆర్ కాలనీ అదేం జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ ఉందా, జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ అంటే 1990లో తుమ్మ చెట్లు, అన్ని తుమ్మ చెట్లే. ఒంటరిగా బైబిల్ పట్టుకొని ఏం చేశానంటే తుమ్మ చెట్లలోకి వెళ్ళాను. నా బాధ నాది. లోపలికి వెళ్ళేసి ఇట్లనే 6 అయింది, మరీ 8 గంటల వరకు కదా, పొద్దున్న 9 గంటలకు వెళ్ళా, మధ్యాహ్నం భోజనం లేదు. ఏంటి నా సంగతి, నేనేమో నీ బాప్తిసం ఇచ్చాను, ఆరాధన చేస్తున్నాను, బలలో పాలు పొందుతూ వస్తున్నాను, అందరూ చూస్తున్నారు. పెద్ద వాళ్ళు ఉన్నారు, కర్మేల్లో దైవ సేవకులు ఉన్నారు, తర్వాత బాధ్యత కలిగిన సహోదరులు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, నువ్వు మంచివాడు అని చెప్పి పోయిన వారు ఉన్నారు. వీరందరి మధ్య నేనేమైపోవాలా, నాకు రక్షణ లేదా, మళ్ళీ రక్షణ పొందాలా, రక్షణ పొందే నాకు బాప్తిసం పొందాలా, కాబట్టి నేను రక్షణ పొంది మళ్ళీ బాప్తిసం పొందాలా, ఏంటి ఇది అని చెప్పేసి సాయంకాలం 6 గంటల వరకు ప్రార్థన చేసుకుంటే ఒక రైతు అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, ప్రార్థన చేసుకుని వస్తున్నాను, లోపలికి పోయి నువ్వు లోపలికి పోగాకు, లోపల చాలా చాలా పెద్ద పాములు ఉన్నాయి పోగాకు అని చెప్తూ వచ్చాను. పాములు ఉన్నాయి, పోవద్దు, అసలు ఒంటరిగా అసలు వెళ్ళవద్దు అంటే మానేసిన తర్వాత నేను యూనివర్సిటీ చదువుతుంటే హాస్టల్ రూమ్లో కూర్చొని ఉంటే ఎవరో ఒక ఆయన పుస్తకం తీసుకొచ్చాడు, చిన్న పుస్తకం తీసుకొచ్చాడు. ఏం చెప్తున్నాడు అక్కడ అంటే, బిల్లీ గ్రాహం గారు చాలా వేల మంది రక్షించిన తర్వాత బిల్లీ గ్రాహం గారు కూడా ఇదే సంశయం అంట. ఆయన చాలా జనాలు రక్షిస్తూ వచ్చాడు. నువ్వు రక్షణ పొందావా, మళ్ళీ బాబోయ్, ఎవరికి, ఆయనకు కూడానా ఇదే సంశయమా? సాతాను ఎవరినైనాను ఏం చేయగలడంట, సాతాను ఎవరినైనా వాడు సంశయంలోకి తీసుకొని రాగలడు. బిల్లీ గ్రాహం గారిని కూడా ఉంటే ఆయన కూడా చాలా తెగ బాధపడిపోతుంటే ప్రార్థన చేసుకుంటూ వస్తే ఏం చెప్పాయంటే ఒక్కసారి రక్షించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోడు, కానీ నీ రక్షణ స్థిరమైందని ప్రభుతో మాట్లాడిన తర్వాత అయితే నాతో కూడా మాట్లాడమంటే ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. రోమిలిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను రక్షించుకున్నాను అన్నాడు. స్పష్టంగా మాట్లాడుతూ నేను రక్షించుకున్నాను. ప్రియ సహోదరా, ఏం భయము ఎవరు తీసుకొస్తారు? భయం అంటే శత్రు సాతాను. బై నో మీన్స్ వి పెరిష్. మనం కాబట్టి భయం ఉండగలనా లేదా, తప్పిపోతానా, జారిపోతానా అనే భయం మనల్ని ఏం చేస్తుందంటే రక్షణలోనికి రాకుండా చేసేది కాబట్టి. 3వ సంగతి చూద్దాం, చూడండి. 3వ సంగతి ఏం కథ? రోమిలికి రాసిన పత్రిక అనేకులు రక్షణలోనికి రాకపోవడం గల కారణం ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుమో. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా. 12వ వచనం చూస్తూ వచ్చామంటే, నా తోడు ప్రతి మోకాళ్ళను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు. ఇక్కడ ఇది ఏమి అవసరమో, అనేకులు రక్షణ పొందకపోవడానికి కారణము ఈ వాక్యం ఎలా సపోర్ట్ చేస్తుందంటే గమనించండి. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చడం అంటే 3వ సంగతి, అనేకులు రక్షణ అనుభవంలోనికి రాకపోవడం అంటే సహోదరుని వైపు చూస్తుంటారు. ఆ సహోదరులు ఎలా ఉంటాయంట, ఈ తీర్పు తీర్చే స్థితి వచ్చిందంటే అర్థం ఏంటి? ఈయనకి తీర్పు తీర్చే పరిస్థితి వచ్చిందంటే ఆ సహోదరులు ఏమున్నాయంట? ఉదయకాలం చూస్తూ వచ్చాం. ఎవరికి కనపడతాయి లోపాలు? ఎవరికి కనపడతాయి? సాతాను మన ప్రతివాది ఉన్నాడు కదా, వానికి కనపడతా ఉంటాయి. ఎవడు వాడు అంటే సాతాను. ఇక్కడ యెహోషువ నిలబడుతూ వచ్చాడు, దేవుని దూత నిలబడుతూ వచ్చాడు. దేవుని దూత ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ జీసస్. ఆయన ఉన్నారు, ఆ ప్రక్కన సాతాను ఉన్నాడు, జడ్జిగా ప్రభు దేవుడు ఉన్నాడు కూర్చొని. సాతాను ఏమో అక్యూజ్ చేస్తూ వస్తున్నాడు, ప్రభు ఏం చేస్తాడు? డిఫెన్స్ చేస్తూ వస్తున్నాడు. అఫెన్సివ్ అండ్ డిఫెన్స్. అఫెన్స్ లాయర్ ఉన్నారు, డిఫెన్స్ లాయర్ ఉన్నారు. అఫెన్సివ్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ వస్త్రాలు చూడు, వాడన్నీ మురికి పట్టి ఉన్నాయి అంటే, ఈయన ఏం చేస్తున్నా అంటే నాకు కనపడడం లేదు అంటాడు. తీసిపడేసైన ప్రశస్త వస్త్రాలు కనపడుతున్నాయి అంటాడు ఈయన. కాబట్టి ఏం చేస్తాడంటే ఇతరుల బలహీనతలను రక్షణ పొందిన వారు, బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చినటువంటి వారు, ఆరాధించేటువంటి వారు,
తర్వాత బలలో పాలు పొందేటువంటి వారు, వాక్యం ప్రకటించేటువంటి వారు, సువార్త ప్రకటించేటువంటి వారు, వారిలో లోపాలు చూస్తూ ఆయన ఏమో సరిగా ఉన్నాడా, ఆమె ఏమన్నా సరిగా ఉందా, నేను రక్షణ పొందడానికి ఎవరు చూస్తుంటామమ్మా? ఎవరిని చూసి వారిని చూసి వీరిని చూసి వాళ్ళు రక్షణ అనుభవానికి రారు. ఇప్పుడు అనేది కదా చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తారంట? అన్యులైన వారు ఎవరిని చూస్తూ వస్తున్నారు? అన్యులైన వారు ఎవరిని చూస్తూ వస్తున్నారు? అనేకులైనటువంటి అన్యులు ఎవరిని చూస్తున్నారు? రక్షకుడైన యేసుక్రీస్తును గాక సేవ చేస్తున్నటువంటి సేవకుల వైపు చూస్తూ వస్తున్నారు. ప్రియా సహోదరి సహోదర, మనుషులు సేవ చేసేటువంటి వారు మనుషులు, వారు కూడా పాప శరీర ఆకారంలో ఉంటూ వస్తున్నారు. ఈ లోకాధికారి సాతాను అయి ఉంటుండగా సాతాను యొక్క ప్రభావము మనుషులందరిపై ఉన్న కారణం చేత ఒకవేళ నీ దృష్టిలో దేవునికి సేవ చేస్తున్నటువంటి పాస్టర్స్ అనొచ్చు, అది ఒకవేళ అటువంటి వారు బలహీనులుగా కనబడవచ్చునేమో. వారిని చూసినంత కాలము నువ్వు రక్షణ అనుభవంలోనికి రాలేవు. కలవరిశిలో వ్రేలాడుచున్నటువంటి యేసును చూసినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు. ప్రక్కలో కారిన రక్త చుక్కల దర్శనమిమ్ము, ప్రక్కలో కారిన రక్త చుక్కల దర్శనమిమ్ము, నా తండ్రి నడుపు సత్య నూతన మార్గమందు, నా తండ్రి నడుపు సత్య నూతన మార్గమందు, పాప సముద్రమందు పగిలే నా హృదయానవ. ఇఫ్ యు లుక్ ఎట్ ద సేవియర్ ఆన్ ద క్రాస్, షోర్లీ యూ విల్ బీ సేవ్డ్. ఇఫ్ యు లుక్ ఎట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, షోర్లీ యూ విల్ పెరిష్. ఒకవేళ రక్షకుడైన కలవరిశిలలో వ్రేలాడుచున్నటువంటి యేసుని కనుక నువ్వు చూసినట్లయితే నువ్వు తప్పక రక్షణ పొందుతావు. ఒకవేళ ఎవరు సేవ చేస్తూ వస్తున్నారో, ఎవరు విశ్వాసులుగా ఉంటున్నారో, ఒకవేళ వారి బలహీనతల వైపు నువ్వు చూసినట్లయితే తప్పకుండా నశించిపోయేవాడుగా ఉంటావు. అది దేవుని తప్పు కానేరదో, నీ తప్పే. నువ్వు గ్రహించలేని కారణం చేత నశించిపోతావు. నువ్వు రెండో సంగతి ఏం చూస్తూ వచ్చావు? మొట్టమొదటి గ్రహింపు లేని కారణం చేత నశించిపోయే వారంగా ఉంటాం. రెండవది భయం వలన నశించిపోయే వారంగా ఉంటాం, రక్షణ అనుభవంలోనికి రాలేము. మూడవది ఇతరులను చూడడం ద్వారా ఏం చేస్తామంట? ఇతరులను చూడడం వల్ల, ఇతర బలహీనతలను చూడడం వల్ల మనం రక్షణ యొక్క అనుభవంలోనికి రాలేని వారంగా ఉంటాం. తర్వాత నాలుగవ సంగతి చూద్దాము. నాలుగవ సంగతి చూడండి, మనం రక్షణ అనుభవంలోనికి రాకుండా మనల్ని అడ్డుకునేది ఏంటి అంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు శరీరమున నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ఏం నేర్చుకుంటూ వస్తున్నాం ఇక్కడ? ఏం నేర్చుకుంటూ వస్తున్నామంటే, మనం ప్రభు సన్నిధికి రాకుండా, రక్షింపబడకుండా అడ్డుపడేది ఏంటంటే ఇచ్చలు, శరీర ఇచ్చలు, ప్లెజర్స్ ఆఫ్ ద ఫ్లష్. ప్లెజర్స్ ఆఫ్ ద ఫ్లష్. నేను వాస్తవానికి 90లో కాదు రక్షణ పడింది. నేను 90లో కాదు రక్షణ పడింది, 86లో రక్షణ పొందుతూ వచ్చాను. తీర్మానం చేసుకుంటూ వచ్చాను ప్రభు కొరకే. అప్పుడు ఏం చేస్తూ వచ్చారండి, సినిమాల గురించి చెప్తున్నానని మీరేమి అభ్యంతరం పడద్దు. ఆ సమయంలో నేను రక్షణ పొందే సమయంలో అలా చేస్తూ వచ్చాను. అప్పుడు ఏం చేస్తూ వచ్చానంటే, తీర్మానం చేసుకున్నాను మనసులో, నేను ప్రభు కొరకై నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు కాలేజీలో ఉన్నాను. కాలేజ్ చేస్తే ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు, నా దగ్గర రావడము. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు ఎవడు పని వాడికి. ఆ రోజులు అది కాదు కదా. ఏం చేసేవారంటే, ఒక సినిమా వచ్చింది, అలంకార్ థియేటర్లో సినిమా వచ్చింది. ఏం సినిమా వచ్చింది? అప్పుడే అడుగు పెడుతున్నా దేనిలోనికి, లోకంలోనికి. మా అమ్మ నాయన అప్పటిదాకా అమ్మ నాయన కంట్రోల్లో ఉండేవాడిని. సినిమాలు తెలియదు, షికార్లు తెలియదు, ఏం తెలియదు. ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తూ వచ్చారంటే, తీర్మానం చేసుకుంటూ వచ్చాను. కానీ సరైన తీర్మానం కాదు. తీర్మానం చేసుకుంటూ వచ్చాను. పాపలు కడగమని ప్రభు దగ్గర అడగల. ప్రభు కొరకు జీవించాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి అనుకుంటున్నాను. కానీ
నేను ఆ సమయంలో ప్రతిఘటన అనే సినిమా వచ్చింది. ప్రతిఘటన అనే సినిమా వస్తే అందులో కోట శ్రీనివాసరావు అనే ఒక యాక్టర్ ఉన్నాడు. ఆ కోట శ్రీనివాస్ అనే ఆయన ఏం చేశాడంటే తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో ఏం చేస్తున్నాడంటే రాజకీయ నాయకుడిగా ఉండి, అంటే ఆ పాత్ర రాజకీయ నాయకుడి పాత్ర తెలంగాణ యాసలో మాట్లాడుతూ వస్తున్నాడు. 86వ సంవత్సరంలో వచ్చింది ఆ సినిమా. ఇక ఇదే గోళ తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే ఏం చేశాడు, నాలో కుతూహలం ఏర్పడింది. నేను కూడా ఎందుకు వెళ్ళకూడదు, నేను కూడా ఎందుకు చూడకూడదు, నేను కూడా ఆ భాషను ఎందుకు నేర్చుకోకూడదని వెళ్ళి అలంకార దేవుడిలో కూర్చొని చక్కగా సినిమా చూస్తూ వచ్చాను. సినిమా చూస్తూ ఒక్కసారి సినిమా చూస్తాను అంతే. ఈ తర్వాత 86 నుంచి 4 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చేంత వరకు రక్షణ లేదు, మారుమనసు లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అవుతూ వచ్చాను. క్షమించాలి, నేను తప్పు చెప్తున్నాను. 1984వ సంవత్సరం, 86లో నేను డిగ్రీలో చేరాను. 84వ సంవత్సరానికి 2 సంవత్సరాల ముందే 6 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రక్షణ అనుభవంలోనికి రావడానికి 6 సంవత్సరాలు మరి నేను వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం కారణం ఏంటంటే ఇచ్చ అంటే నేత్రాశ. నేను వెళ్ళాలా నేను వాడు చేయలేడు కదా, వాడు చెప్తున్నాడు కదా, వాడు చూశాడు కదా, వాడు చూసి చెప్తున్నాడు కదా, వాడు చూసి చెప్పుకుతున్నాడు కదా. అదే సంవత్సరంలో చిరంజీవి అని ఆయన వచ్చాడు. అప్పుడప్పుడే వస్తున్నాడు అనమాట. అప్పుడప్పుడే చిరంజీవి అని ఒక వస్తున్నాడు. మంచి మంచి పాటలు బాగున్నాయి, మంచి పాటలు. ఇదేమో చూసి వచ్చాను. బహుశా నాకు ఫస్ట్ 2 సినిమాలు అవి ఉంటాయి. అది ఇక చిరంజీవి అని ఆయన వచ్చాడు. ఆయన గురించి కూడా పుంకాలుగా చెప్తుంటే వీళ్ళ దగ్గర పోతూ వచ్చారు. ఇక ఏమైందంటే కొంతకాలానికి దైవత్వం గురించి మర్చిపోయినాను, రక్షణ మారుమనసు గురించి మర్చిపోతూ వచ్చాను. 90వ సంవత్సరంలో ప్రభు మరలా సంధిస్తూ రాగా ప్రభు రక్షణలోకి తీసుకొస్తూ వచ్చాడు. కారణం ఏంటి? రక్షణలోనికి రాకుండా మన ఇచ్చలు, శరీర ఇచ్చలు, ఒకరికి సినిమాలు కావచ్చు, ఒకరికి ఆటలు కావచ్చు, వారికి ఇంకో వ్యక్తులు కావచ్చు, వారికి ఇంకోరు కావచ్చు, ప్రభువునకు దూరం చేసే శరీర ఇచ్చలని ఇక్కడ చూస్తూ వస్తున్నాము. ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ hinders us to come to the Lord and to receive the salvation. ప్రభు దగ్గరకు వచ్చి రక్షణను స్వీకరించకుండా మన ఇచ్చలు అడ్డుపడుతూ ఉంటవి. అర్థమైంది కదా? కాబట్టి ఈ 4 గంటల విషయాలను బట్టి ఒక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. లోకమంతరికి ఇస్తూ వచ్చాడు. కానీ ఇటువంటి వ్యక్తులు క్షమించాలి, అర్థం చేసుకోలేనటువంటి వారు ఎవరు? ప్రకృతి సంబంధమైన మనుషులు, స్వబుద్ధిని ఆధారం చేసుకునేటువంటి వారు. అటువంటి వారు రక్షణ అర్థం చేసుకోలేరు. రెండవది, నిలబడగలనా లేదని భయపడేటువంటి వారు రక్షింపబడలేరు. మూడవది ఏం చూస్తూ వచ్చాము? మూడవ సంగతి, ఇతరుల యొక్క బలహీనతల వైపు రక్షణ పొందిన వారు, ఇతరుల దైవ సేవకులు కావచ్చు, బాధ్యత కలిగిన వ్యక్తులు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, వారిని చూసి వాళ్ళ బలహీనతలను చూసి ప్రభువులోనికి రక్షణ పొందలేరు. 4వదిగా లోక సంబంధం లేకపోతే ప్లెజర్స్, లోక సంబంధమైన ఇచ్చలు, శరీర ఇచ్చలు, లోక సంబంధమైన ఇచ్చలు అవి మనం ఏం చేస్తాయంటే, అమ్మో ఏమైందిరా నీకు, ఇప్పుడు నువ్వు ఇంకా 20 ఏళ్ళు లేవు, ఇప్పుడు ఎందుకురా నువ్వు రక్షణ పొందేది? నేను ఎవరిని అడిగాను? కిషోర్ని అడిగాను. కిషోర్ స్కాట్లాండ్లో ఉన్నాడు. కిషోర్ ఎలా ఉంది నీకు, ఎలా ఉంది అంటే, అంకుల్ నా వయసులో నేను ఒక్కడనే చర్చికి వెళ్తున్నా, నన్ను చూసి ఏమయ్యా ఏమైంది నీకు అంత అవసరం ఏముంది ఇప్పుడు రావడానికి, నీకు అవసరం ఏమైంది? ఎప్పుడంట స్కాట్లాండ్లో చర్చికి వెళ్ళేవారు వారు ఎటువంటి వారంటే, ఇప్పుడు ఇంకెళ్ళిపోతాం, ఇక ఈ లోకాన్ని విడిచిపెడతాం, ఇక కనుక మిగతా వాళ్ళు అన్నిలు అన్నట్లుగా ఈ సమయంలో కనుక భజన చేసుకుంటే కనుక పరలోకం పోతాం అన్నట్లుగా ఈ వయసులో చర్చికి పోతే అంటే ఈ వయసులో అంటే నీ జీవితం అంతా లోకానికి అప్పగించి లోకంలో ఖర్చు పెట్టేసి చనిపోయే ముందు చర్చికి పోతే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? నో. అటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఆ దేశంలో. ఎవరు పనిచేశారు అక్కడ? జాన్ నాక్స్ పనిచేస్తూ వచ్చాడు. గజ వణికిస్తూ వచ్చాడు రాజులను పరిపాలకులను. తన మోకాళ్ళపైకి వస్తే గజ వణికిపోతూ. అటువంటి వారు, జాన్ నాక్స్ వంటి వారు చేసిన ప్రాంతం అది. ఇప్పుడు ఏమైందంట, వృద్ధులు ఒక్కడ యవనస్తుడు కనపడ్డంట ఆ చర్చిలో చెప్తున్నారు. ఎందుకంటే యవ్వన కాలంలో ఎందుకు వచ్చావా నువ్వు? నీకేం బాధ, నీకేం కష్టం, నీకేం ఇబ్బంది? అనుభవించు లోకాన్ని, పోయి లోకం అనుభవించు. లోకము నా ప్రాణమా, తినము త్రాగము సుఖించుము. అంతా అయిపోయిన తర్వాత మోకాళ్ళు నొప్పులు వస్తాయి, వినపడదు కదా, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, తర్వాత రుచి తెలీదు,
ఏం తెలియదంట, వృద్ధులకు సుఖదుఖాల యొక్క దే కాంట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏమంటాం జాయ్ ఆర్ సారో. అలా దుఃఖం గురించి, సంతోషం గురించి ఈ విషయాలు కూడా తెలియదు, రుచి తెలియదు, ఆహారం రుచి తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. ఈ టైంలో వచ్చేసి కుర్చీలో కూర్చొని ఆయన ఏం చెప్తుంటాడు వినపడదు, పాస్టర్ గారు ఏం చెప్తుంటాడు వినపడితేగా. ఆ సమయంలో రావాలంటే అప్పుడు పరలోకానికి పోతాడంట. సాతాను చెప్పేమో ఇప్పుడేమెందుకయ్యా నీకు, ఇప్పుడేం అవసరము పో, 70 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వచ్చి ఇప్పుడేం అవసరం, సుఖించు, లోకమంతా ఎంజాయ్. బోర్న్ టు బి ఎంజాయ్ బికాజ్ యు ఆర్ ఎన్ యంగ్ మ్యాన్. నువ్వు యవనస్తులు, నువ్వు ఎందుకు పుట్టావు లోకం అంటే పరమార్థం ఉండాలా. పుట్టావంటే పుట్టావు, సుఖించము, సంతోషించము, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము. అటువంటి వారు నిత్యరాజ్యములో, దేవుడు ఏమంటాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. కాబట్టి తినడానికి లేదు, త్రాగడానికి లేదు, సుఖించడానికి లేదు. ఈ రాత్రి ప్రాణం తీసుకుంటే ఏమైపోతుంది చెప్పండి. నేడే రక్షణ దినమో, నేడే అనుకూలమైన సమయము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమును గిఫ్ట్గా ఇస్తే, జీవమును వరమును గిఫ్ట్గా ఇస్తే, తృణీకరిస్తే, కాలదంతే, త్రోసివేస్తే, ఇంత గొప్ప రక్షణను ఎలాగో నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకోగలం. నేడే రక్షణ దినమో, నేడే అనుకూలమైన సమయం. ప్రభు నిన్ను తన కృప ద్వారా రక్షించును గాక. ఈ 4 గంటల విషయాల నుంచి నిన్ను తప్పించి, అజ్ఞానం నుంచి నిన్ను తప్పించి, ఆయన రక్షణ వివరంలో తెలుసుకున్నట్లుగా నీ మనోనేత్రం వెలిగించి నీకు సహాయపడును గాక. నీలో ఉన్న భయము తీసివేసి ధైర్యం పుట్టించి, విశ్వాసం పుట్టించి, ఆయన రక్షణ కార్యములు విశ్వాసం చేయనుగాక. తర్వాత ఏం చేస్తారు, లోక సంబంధమైన ప్లెజర్స్ అన్నీ కూడా నిరర్థకమని నీకు తెలియజేసి, లోకము కాదు నిత్య జీవంలో ఉన్నది ఎక్కడుందంట, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ప్రభులో ఉన్నదని నీ మనోనేత్రం వెలిగించి నీకు గ్రహపరచునుగాక. కాబట్టి దేవుని యొక్క కృప నీ పైన మెండుగా ఉండి నిన్ను తన రక్షణలోనికి తీసుకుని వచ్చేసి నీకు నిత్యరాజ్యము, పరలోక రాజ్యము, స్వర్గరాజ్యము నీకు ప్రాప్తించినట్లు ఆయన కృప మెండుగా నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సహోదరుల్లో ఒకరు